ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి ప్రజా వ్యతిరేక విధానాలు, రద్దు చేయాలి రైతు చట్టాలను, రద్దు చేయాలి రైతు చట్టాలను, రద్దు చేయాలి లేబర్ కోడ్లను, రద్దు చేయాలి లేబర్ కోడ్లను, కేటాయించాలి ఉపాధి హామీ చట్టానికి, నిధులు కేటాయించాలి ఉపాధి హామీ చట్టానికి, రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణల బిల్లును, రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణల బిల్లును, కార్మిక సంఘాల ఐక్యత, సంఘాల ఐక్యత, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత, విజయ సంఘాల ఐక్యత. నశించాలి ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పోరాడదాం లేబర్ కోర్టు రద్దయ్యే వరకు, పోరాడదాం లేబర్ కోర్టు రద్దయ్యే వరకు, రైతులకు మద్దతు ధర నిర్ణయం చేయాలి, రైతులకు మద్దతు ధర నిర్ణయం చేయాలి, రైతులకు మద్దతు ధర నిర్ణయం చేయాలి, ఉపాధి హామీ బడ్జెట్ కేటాయింపు పెంచాలి, ఉపాధి హామీ బడ్జెట్ కేటాయింపు పెంచాలి, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, వెనక్కి తీసుకోవాలి విద్యుత్ సవరణ చట్టాన్ని, విద్యుత్ సవరణ చట్టాన్ని, పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలి, పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలి. ఫోటో తీసా మాట్లాడు ఎవరితో నాయకులతో మాట్లాడి రైతాంగం బాగా డార్క్ వస్తుంది, మంచిగా వచ్చారు. నమస్తే నమస్తే అన్న సుబ్బూర్ అన్న, నమస్తే అన్న, నమస్తే. వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యవసాయ కార్మిక విధానాలని నిరసిస్తూ ఇలా దేశవ్యాప్తంగా సార్వత్రికమైన సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇలా కరీంనగర్ జిల్లా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క 3 పర్యాయాలు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క, రైతుల యొక్క, వ్యవసాయ కూలీల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలా కార్మిక యొక్క చట్టాలను కాలరాస్తా ఉన్నాడు, హక్కులను కాలరాస్తా ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలా పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతి బడ్జెట్లో ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి బడ్జెట్లో ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు కుదింపు చేస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా 18 కోట్ల మంది ఉపాధి కూలీలు ఉంటే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో 86,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఇలా పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉపాధి కూలీ పైన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఇలా పనికి దూరం అవుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబ పోషణ భారం అవుతా ఉంది. దీనివల్ల మొత్తం కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా కేవలం ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి, ఈ చట్టాన్ని ఎత్తివేయడానికి, పేదలకు యొక్క పనికి దూరం చేయడానికి కుట్రలో భాగంగానే యొక్క బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి. ఈ పేద వర్గాలందరికీ యొక్క పని కల్పించాలంటే 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వ్యవసాయ కూలీల పట్ల, రైతుల పట్ల, ఇతర కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తా ఉన్నాం.